వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ హైలైట్స్ నేను శ్రవంతి కిలారు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇవన్నీ కూడా దరిద్రాలు పోవాలి భూగర్భ జలమట్టం లేవాలి రైతు బీమా ఎన్నడూ కూడా ఆలోచన చేయలే ప్రపంచంలో కూడా ఆడలేదు ఇండియాలో ఆడలేదు నరేంద్ర మోడీ కూడా చెప్పిన నేను ఓసారి మంచిగా ఛాయ్ పోసి మాట్లాడి చెప్పిన ఏమేం చేస్తే మంచిగా ఉండదు అని అడిగిండు నువ్వు ఏ తెలియవు కదా నాకు అర్థం కానీ ఏం చేయమంటే రైతులకు ఏం బాయని చెప్పిన నేను తీయాలి ధైర్యం లేదా ఇంకా పంటల బీమా కూడా చక్కగా లేదా పంట నాశనం అయితే దానికి 96 కానులు పెట్టిండ్రు మేము ఆమోదం నుంచి కొట్లాడుతాం కానీ ఇప్పుడు ఇంటలో నువ్వు చెయ్యి అని చెప్పిన ఫసల్ బీమా అని పెట్టిండు అది కూడా సగం చక్కదనం లేదు రైతు బీమా పెట్టినాం మన చేతులు ఉంది కాబట్టి ఒక పావెకరం ఉన్న రైతు కావచ్చు అర్ధెకరం ఉన్న రైతు కావచ్చు ఒక్క ఎకరం ఉన్న రైతు కావచ్చు ఆయన చనిపోతే మామూలుగా సహజంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళకి వారం లోపల వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి ఇప్పటి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు పొద్దుగాలు ఇచ్చిన సిటీ జేబులున్నది ఇవాళ వరకు 3953 మందికి ఈ స్కీమ్ ద్వారా లాభం జరిగింది వాళ్ళు 2 చేతులెత్తి దండం పెడుతున్నారు మేము చచ్చిపోతే మా ఆయన చచ్చిపోతే మాకేం రాదు బదాల పడతాం అనుకున్నాం కానీ ఇలా 5 లక్షలు మేము ఏ దరఖాస్తు కోలే ఆడ దఫ్తర్ పెట్టలే ఎవరికి 10 రూపాయలు లంచం ఇయ్యలే ఆటోమేటిక్గా వచ్చి మా బ్యాంక్ ఖాతాలు పడ్డాయి 5 లక్షలు అని చెప్పి వాళ్ళు అద్భుతమైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ పనులు చేసినాం ఓట్లు అనగానే ఎలక్షన్ అనగానే గాలి గాలి కాదు మీకు అందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా దయచేసి విచారించాలి ఎప్పుడు ఏం జరిగిందో ఏ గవర్నమెంట్లో ఏం పని అయిందో ఆలోచన చేయాలి ఉట్టిగా ఇష్టమంచినట్టు ఏదో గాలికి ఓటు వేయద్దు నిదానంగా కూర్చొని మంచిగా చర్చ చేసి ఏది చేస్తే మనకు లాభమో గదే చేయాలి ఒక్కటే నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా మన ముత్యంరెడ్డి గారు మాజీ మంత్రి ఇక్కడనే కూర్చున్నాడు ఆయన నిజాయితీపరుడు మంచోడు మంచి రైతు ఆయన సేవలు వినియోగించుకోవడం నేను బాగా ఈ రైతులకు జరిగే పని ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితి క్యాబినెట్ హోదాతోనే ఆయన నాయకత్వంలో పనిచేస్తుంది రేపు గ్యారంటీగా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆయన తపన ఉండే వ్యక్తి తండ్రాడతాడు కావాలనే కోరిక ఉంది మనసులో నేను మీకు ప్రామిస్ చేసి చెప్తా ఉన్న అందరికీ కూడా నేను బతికున్నంత వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఈ తెలంగాణ రైతులు ధనవంతులయ్యేదాకా నేను వదిలిపెట్టా ఇక మన పటేళ్ళు మనం చూస్తున్నాగా తువాలు వేసుకొని పంచభుజం వేసుకొని తిరుగుతారు ఏదో ఇజ్జత్ వద్దు బయట అని ఎవరు చక్కగా లేడు ఎవరు వెనక మరి చూసినా 5 లక్షలు 4 లక్షలు అందరూ అప్పే నాకు తెలియదు నేను కాపోనే కదా ఏ రైతు పరిస్థితి చక్కగా లేదు అందుకే మీకు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా నేను మీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంటికి పంపించిన మీ ఊరికే పంపించిన చరిత్రలో ఎవడెప్పుడు ఇయ్యలే మీ రైతు బంధు చెక్కులు కూడా మీ ఊర్లోనే పంచిపించిన మీరు ఎవరు దఫ్తర్ల చుట్టూ తిరగలే ఇప్పుడు కూడా చెక్కులు మీ బ్యాంకులనే పడుతున్నాయి ఎలక్షన్ ఉంది కాబట్టి మీ బ్యాంకులో జమ అవుతున్నది మీకు తెలుసా విషయం కొన్ని పట్టాలు కొద్దిగా మిగిలి ఉన్నాయి కోర్టు పంచాయతీలో మన్నో మశానం ఉన్నాయి కొంతమంది గిరిజన సోదరులు పాపం భూమి 30 ఏళ్ళ నుంచి దున్నుకుంటాను అటు అడవి శాఖ పంచాయతీ వీడి పంచాయతీ వాడి పంచాయతీ ఉన్నది ఇక్కడ మీ నర్సాపూర్లో లేదు ఈ పంచాయతీ ఆదిలాబాద్లో ఉన్నది ఖమ్మంలో ఉన్నది వరంగల్లో ఉన్నది ఇలా నిజామాబాద్లో కూడా వారు మొత్తుకుంటాను లంబాడ సోదరులకు ఇతర అడవి దున్నుకున్న వాళ్ళకి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా దాని చట్టం ఉంది చేయొచ్చు మనుషులుంటే చేయొచ్చు ఎన్నికలు అయిన తర్వాత 6 నెలలలోపు ఈ అటవీ భూముల బాబత్ పంచాయతీలను ఒడగొట్టి మీకు కూడా న్యాయం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే మీకు కూడా రావాలి రైతు బంధు రావాలి బీమా రావాలి మీకు కూడా అన్ని వర్తించాలి బ్యాంక్ లోన్ దొరకాలి మీరు కూడా బతకాలి మీరు కూడా బిడ్డలే తెలంగాణ బిడ్డలే అందరం బతకాలి